అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు. నేను మీ శంషాద్ని. ఈరోజు రెసిపీ వచ్చేసి సండే స్పెషల్గా మా వారు చేసిన తలకాయ కూర, చపాతీ, పులక, రైస్, బగారా రైస్, రాగి సంకటి, రాగి రొట్టి, అసలు దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ అండి. ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఇక్కడైతే మేము ఒక చిన్న లేత తలకాయనైతే తీసుకున్నామండి. దీనిని శుభ్రంగా క్లీన్ చేసుకోండి. కొద్దిగా డస్ట్ పార్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాన్ని శుభ్రంగా చేశాక కొద్దిగా ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడిగి తీసుకోండి. శుభ్రంగా కడిగిన ఈ తలకాయ కూరలో 1 టీ స్పూన్ దాకా ఉప్పు, పావు టీ స్పూన్ దాకా పసుపు, పావు టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా ఒక్కసారి బాగా కలిపేసుకోండి. ఒక చిన్న గ్లాసు దాకా నీళ్ళని వేసుకొని కుక్కర్ మూతను పెట్టేసి 2-3 విజిల్స్ రానివ్వండి. ఇక్కడ మేము లేత మేక తలకాయనైతే తీసుకున్నామండి. 3 విజిల్స్ రానివ్వండి. అదే ముదురుది తీసుకుంటే మాత్రం ఒక 5-6 విజిల్స్ రానివ్వండి. ఉడికేలోపు ఈ కూరకు కావలసిన ఒక చిన్న మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 5 లవంగాలు, ఇంచు దాకా దాల్చిన చెక్క, 2 యాలకులు, 10 దాకా మిరియాలు, జాపత్రి కొద్దిగా, 2 అనాస పువ్వు రెక్కలు, 1 టేబుల్ స్పూన్ దాకా గసగసాలను వేసి ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ చేసేసుకోండి. ఇక చల్లారాక మిక్సీ జార్లో వేసి తగినన్ని నీళ్ళని వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. చేసిన మసాలాని రెడీగా పక్కన పెట్టుకోండి. మరో పక్కన మన తలకాయ కూర కూడా చక్కగా ఉడికిపోయింది. మనం కూర ప్రిపేర్ చేసుకుందాం. ఈ సైజీ 2 ఉల్లిపాయలని తీసుకొని మిక్సీ జార్లో వేసి ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి. స్టవ్ మీద మరొక గిన్నెను పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ని వేసి అంతా ఒక్కసారి కలిపేసుకోండి. ఈ ఉల్లిపాయ పేస్ట్లోని పచ్చివాసన పోయి కాస్త లైట్గా వేగేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ పేస్టు కాస్త ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరని వేసుకోండి. ఒక మీడియం సైజు టమాటాని తీసుకొని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అంతా ఒక్కసారి కలిపేసుకొని ఈ టమాటాలు కాస్త సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకుందాం. అనేవి సాఫ్ట్గా ఉడికిపోయాయండి. కొద్దిగా ఆయిల్ కూడా సపరేట్ అయింది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న ఈ తలకాయ కూరని వేసేసుకోండి. తలకాయ కూర వేశాక ఒక్కసారి కలుపుకోండి. ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, మీరు ఎంత స్పైసీ తింటారో దాన్ని బట్టి కారం వేసుకోండి. కారం అనేది తలకాయ కూరలో కొద్దిగా ఎక్కువగానే పట్టుద్దండి. మీరు ఎంత స్పైసీ తింటారో దాన్ని బట్టి వేసుకోండి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ను కూడా అంతా వేసేసి ఒక్కసారి కలిపేసుకోండి. అంతా ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత మీడియం మంట మీద పెట్టుకొని మూతను పెట్టేసి ఈ స్పైసెస్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటే ముక్కలన్నిటికీ ఈ స్పైసెస్ అన్నీ బాగా పడతాయి. నిమిషాల పాటు ఇలా ఉడికిన తర్వాత గ్రేవీకి సరిపడినన్ని నీళ్ళను వేసుకోండి. ఇక్కడ నేను 3 గ్లాసుల దాకా నీళ్ళను వేసుకున్నాము. వేసి అంతా ఒక్కసారి కలిపేసుకున్నాక బ్రెయిన్ ఉంటుంది కదండి, ఆ బ్రెయిన్‌ని కూడా వేసేసి మూతను పెట్టేసి మీడియం మంట మీద పెట్టుకొని కొద్దిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. కాస్త ఉడికిన తర్వాత ఉప్పు, కారం టేస్ట్ చూసుకోండి. ఏమన్నా తగ్గినట్టయితే ఇదే టైంలో వేసుకోండి. పైన నుంచి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోండి. తలకాయ కూర అనేది మరీ తిక్కుగా ఉండకూడదండి. కొద్దిగా పలచగానే ఉండాలి. రైస్లో చేసుకునేదైతే కొద్దిగా తిక్కుగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. అదే మీరు చపాతీల్లో చేసుకునేదైతే ఇదే టైంలో స్టాప్ చేసేసుకోండి. అండి మా వారు ఎంతో ప్రేమగా సండే స్పెషల్గా తయారు చేసిన తలకాయ కూర రెడీ. మీకు కనుక రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట యాక్టివేట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.